తొలుత సృష్టికి పూర్వం అస్తిత్వం నాస్తిత్వం అనేవి లేవు. సూర్యచంద్రులు లేరు. జనన మరణాలు ఉండేవి కావు. ఈ విశ్వము నిర్గుణము నిరాకారము అయిన ఒక మహా చైతన్యముతో నిండి ఉండేది. దాని నుండి సమస్త చరాచర సృష్టిలో తొలి అడుగులా ఒక నాద విస్ఫుటనం కలిగింది. దాని నుండి నాద బ్రహ్మకరమైన ఓంకారము ఆవిర్భవించింది. ఆ ఓంకారనాదం నుండి పృథువ్యాపస్తేజో వాయురాకాశాలు అనే పంచభూతాలు ఉద్భవించాయి. అనంతరం జగత్సృష్టి కార్యార్థులై పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుడు అనే పురుషుడు, శక్తి స్వరూపిణి అయిన మాయాదేవి అనే ప్రకృతి ఏకమయ్యారు. తొలుత మహావిష్ణువు, ఆయన నాభికమలము నుండి బ్రహ్మ, అనంతరం బ్రహ్మ ప్రజాపతి యొక్క భూమధ్యం నుండి పరమేశ్వరుడు సృష్టి స్థితి సంహారమూర్తులుగా అవతరించారు. వారి వల్ల వ్యష్టి రూపంగాను సమిష్టి రూపంగాను ఈ చరాచర ప్రపంచము వృద్ధి చెందింది. కలియుగ వరదుడు సురముని సేవితుడు అయిన అయ్యప్ప స్వామి జనన కథ ఐతిహాస సంభవమైన క్షీరసాగర మదనంతో ముడిపడి ఉంది. విశ్వ చరిత్రలోని ఐతిహాసిక అద్భుత ఘట్టంగా నిలిచిపోయేది ఈ క్షీరసాగర మదనం. దేవతలు దానవులు ఆధిపత్యం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీరసాగరాన్ని కుదించమని విష్ణు భగవానుడు ఆజ్ఞాపిస్తాడు. అందుకోసం ఆదిశేషుడు మందర పర్వతాన్ని అనాయాసంగా తన పడగలపై మోసుకు వెళ్లి క్షీరసాగరంలో ఉంచుతాడు. మదనంలో పాశంగా వాడాల్సిన వాసుకి అనే సర్పాన్ని పాలకడలికి తరలించడానికి గరుత్మంతుడు చేసిన పథకం విఫలమైనప్పటికీ పరమేశ్వరుడే స్వయంగా వాసుకిని అక్కడికి తరలించాడు. దేవతలు దానవులు పాలకడలికి చేరుకున్నారు. ఆ విధంగా అసురులు వాసుకి శిరోభాగంలోనూ, దేవతలు వాసుకి కృక్షభాగంలో ఉండి క్షీరసాగర మదనాన్ని ప్రారంభిస్తారు. కొంతసేపటికి కవ్వంగా ఉన్న మందర పర్వతం కడలిలోకి జారిపోతుంది. ఆ సమయంలో శ్రీహరి కూర్మావతారం ధరించి కడలిలోనికి ప్రవేశించి పర్వతాన్ని వీపు మీద మోసుకొని వెలికి తీస్తాడు. చివరకు అమృతాన్ని సంపాదిస్తారు. తదుపరి శ్రీహరి మోహిని అవతారంలో దానవుల్ని మాయచేసి దేవతలకు అమృతాన్ని పంచివేస్తాడు. దానవుల రాజు స్వయంగా విష్ణుభక్తుడైన బలిచక్రవర్తి శ్రీహరి చేసిన మోసాన్ని భరించలేక అమృతపానంలో అమరులైన దేవతల మీద ఆధిపత్యం సంపాదించడానికి రాక్షస గురువైన శుక్రాచార్యుడి సలహాతో విశ్వజిత్ యాగంలో విశ్వాన్నంతటినీ జయిస్తాడు. దేవతలు స్వర్గపురిని విడిచి పారిపోతారు. అందుకు దేవతల తల్లి అయిన అతిథి తన కుమారులైన దేవతలను ఉద్ధరించడానికి శ్రీహరిని తన కుమారుడిగా జన్మించమని ప్రార్థిస్తుంది. ఆమె ప్రార్థనను మన్నించి వామనుడిలా ఆమెకు జన్మిస్తాడు శ్రీహరి. ఉపనయనం జరిగిన పిదప వామనుడు మలిభిక్ష స్వీకరించడానికి నిత్యం యాగం చేస్తూ దాన ధర్మాలతో విప్రులని సత్కరించే బలిచక్రవర్తిని దాతలలో శ్రేష్ఠుడని గాంచి అతడి యాగమందిరానికి వెళ్ళి 3 వేళ్లు చూపిస్తూ 3 అడుగుల నేలను దానం ఇవ్వమని కోరతాడు. శుక్రాచార్యుడి అభ్యంతరాన్ని లెక్క చేయకుండా సాక్షాత్ శ్రీమన్నారాయణుడే యాచిస్తే అంతకంటే అదృష్టం ఇంకేముంటుందని భావించి 3 అడుగుల నేలని దానంగా దారపోస్తాడు బలిచక్రవర్తి. వామనుడు విశ్వరూపం ధరించి 1 అడుగుతో ఊర్ధ్వలోకాన్ని, 2వ అడుగుతో భూలోకాన్ని ఆక్రమించి 3వ అడుగుకై చోటు చూపించమని కోరతాడు. బలి చక్రవర్తి భక్తి ప్రపత్తులతో తన శిరస్సును చూపిస్తాడు. బలి శిరస్సుపై పాదం మోపి నిన్ను పాతాళానికి చక్రవర్తిని చేస్తున్నానంటూ అతన్ని పాతాళానికి పంపిస్తాడు వామనుడు. బలి చక్రవర్తితో పాటు ఆ యాగభూమి కూడా సముద్ర గర్భంలో మునిగిపోతుంది. ఆ తరువాత త్రేతాయుగంలో అధికార దుర్మదాంధులైన రాజన్యులను శిక్షించి ధర్మరక్షణ చేయడానికి అవతరించిన పరశురాముడు 21 మార్లు భూప్రదక్షిణ చేసి రాజులందరినీ సంహరిస్తాడు. అలా తాను జయించిన భూమిని కశ్యపుడికి దానం చేయగా దానం ఇచ్చిన భూమిపై నీవు నివసించరాదని షరతు విధిస్తాడు కశ్యపుడు. అలాగేనంటూ తపస్సుకై మేరుపర్వత శిఖరానికి వెడలిపోతాడు పరశురాముడు. పరశురాముడు తిరిగి రాడన్న ధైర్యంతో రాజన్యులు తిరిగి విజృంభిస్తారు. సాధుజనుల ప్రార్థనా నిమిత్తం పరశురాముడు పూర్వం వామనుడు సముద్రంలో ముంచివేసిన యాగభూమిని వెలికి తీస్తాడు. పునరుద్ధరణ పొందిన ఆ భూమే పందల రాజ్యంగా అవతరిస్తుంది. ఆ యాగభూమిని తన ప్రజలని చూసుకోవడానికి బలిచక్రవర్తి బల్లి అవతారంలో భూమిపైకి వస్తాడు. అలా ఉదయించిన ఆ ఉగాదిని ఓనం పేరిట ప్రతి ఏటా పండుగ జరుపుతుంటారు. తరువాత ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ నిర్యాణానంతరం ద్వారక సముద్రంలో మునిగిపోతుంది.
ఆ నగరంలో పూర్వం కృష్ణుడు స్వయంగా ప్రతిష్ఠించిన కృష్ణ విగ్రహాన్ని ఆయన అభిమతానుసారం గురువు వాయువు తీసుకువెళ్లి పునరుద్ధరించబడిన ఆ యాగభూమిలో ప్రతిష్ఠిస్తారు. గురువు వాయువు కలిసి ప్రతిష్ఠించిన ఆ కృష్ణుడు గురువాయూరప్పన్గాను, ఆ ఊరు గురువాయూరుగాను ప్రసిద్ధమైనది. కృష్ణావతారం చాలించిన పిదప శ్రీహరి వైకుంఠం చేరుకున్నాడు. కలియుగము ప్రారంభమైనది. కలియుగ మానవులకి సన్మార్గాన్ని బోధించమని శ్రీహరిని ప్రార్థిస్తారు నారదాది మహర్షులు. కలియుగ ధర్మానుసారం ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత పాపచింతన, దానవ గుణం, స్వార్థం కలిగి ఉంటుంది కనుక వారిని ధర్మ ప్రబోధంలో ఉద్ధరించడానికి దత్తాత్రేయుడనై అవతరిస్తానని శ్రీహరి వాగ్దానం చేస్తాడు. అత్రి మహర్షి అనసూయాదేవి అనుగ్రహం కోసం తపస్సు చేస్తారు. వారి తపస్సుకు సంతసించిన శ్రీహరి వారికి దర్శనం ఇచ్చి తన దత్తావతారాన్ని చూపించి, నేను మీకు పుత్రుడిగా జన్మించి దత్తుడనై మానవాళిని ఉద్ధరిస్తాను అని వరాన్ని ప్రసాదిస్తాడు. మహాపతివ్రత అయిన అనసూయ పాతివ్రత్య మహత్యాన్ని పరీక్షించమని త్రిమూర్తులను కోరతారు త్రిమాతలు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యతి వేషాల్లో అనసూయ వద్దకు వెళ్ళి భిక్షాందేహి అంటూ భిక్ష యాచిస్తారు. అనసూయ ఆతిథ్యం ఇవ్వబోగా నీవు వివస్రవై వడ్డించాలి అంటూ అనసూయాదేవిని కోరతారు త్రిమూర్తులు. వారి అంతరార్థాన్ని గ్రహించిన అనసూయ తన పాతివ్రత్య మహిమతో త్రిమూర్తులని పసిబిడ్డలుగా మార్చివేస్తుంది. త్రిమూర్తుల జాడలేక త్రిలోకాలు తల్లడిల్లిపోతాయి. నారదుని ద్వారా నిజాన్ని గ్రహించి త్రిమాతలు అనసూయ వద్దకు వచ్చి ఆమెను శపిస్తారు. అనసూయ తిరిగి పసిబిడ్డలని త్రిమూర్తులుగా మార్చివేస్తుంది. అనసూయ భక్తికి మెచ్చి బ్రహ్మదేవుడు చంద్రుడిగా, మహాశివుడు దూర్వాసుడుగా, శ్రీహరి దత్తాత్రేయుడుగా ఆమెకు జన్మిస్తారు. పుట్టినప్పటి నుండి యాగదీక్షలో తపస్సులో ఉన్న దత్తాత్రేయుడు తన బోధనలతో మహత్తులతో అనేక మంది మహర్షులను సైతం ఉద్ధరించి సద్గురువు అయి గురుదత్తుడు అన్న నామాన్ని గడిస్తాడు. పుత్ర వ్యామోహం వదులుకోలేని అత్రి అనసూయలు అతడికి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. వైకుంఠం వీడిన శ్రీహరిని తిరిగి వరించడానికి గాలవ మహర్షికి కుమార్తెగా జన్మిస్తుంది లక్ష్మీదేవి. ఆమెకు లీలావతి అని నామకరణం చేస్తారు. ఆ తరువాత లీలావతి దత్తాత్రేయులకు వివాహాన్ని జరిపిస్తారు. తాను పునరుద్ధరించిన పుణ్యభూమి పందళ రాజ్యంలోని అత్యున్నత పర్వత శిఖరమైన కాంతిమలపై తపస్సు చేస్తున్న పరశురాముడికి దర్శనమిచ్చిన దత్తుడు, త్వరలో నేను నీవు పునరుద్ధరించిన ఈ పుణ్యభూమిపై అవతరిస్తాను. నా కోసం నీవు 18 మెట్లతో కూడిన సన్నిధానాన్ని నిర్మించు. ఆ సన్నిధానంలో నేను ప్రవేశించాక నీకు ముక్తిని ప్రసాదిస్తాను అని చెబుతాడు దత్తుడు.